2 ఎప్పుడొస్తుంది? ప్రతి ప్రభాస్ అభిమానికి ఉన్న కామన్ డౌట్ ఇది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే ప్రభాస్ కోసం ముగ్గురు దర్శకులు కథలు పట్టుకుని క్యూలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సలార్ 2కి టైం ఇచ్చేది ఎప్పుడు? అసలు ఇది మొదలయ్యేది ఎప్పుడు? రిలీజ్ అయ్యేది ఇంకెప్పుడు? ఈ డీటెయిల్స్ అన్ని సింగిల్ స్టోరీలో చూసేద్దాం పదండి. ప్రశాంత్ నీల్ కు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రుణపడిపోయారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కాకపోయినా ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు సలార్ రూపంలో మంచి హిట్టే ఇచ్చారు ప్రశాంత్ నీల్. అందుకే పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు వాళ్ళు. అయితే ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. కల్కి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మే 9న వచ్చినా రాకపోయినా అప్పటికే షూటింగ్ అయితే అయిపోతుంది. పైగా దీని టీజర్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల టీజర్లను ప్లే చేసే సూపర్ బౌల్ ఈవెంట్ తో కల్కి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. వరల్డ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ కలిగిన ఈవెంట్ ఇది. అక్కడ కల్కి టీజర్ విడుదలైతే ఇండియన్ సినిమా మరో మెట్టు పైకెక్కినట్లే. ఆగస్టులోపు రాజాసాబ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ వచ్చినప్పుడు వస్తుంది, మనమేది ప్లాన్ చేయకూడదు అనేశారు. అంటే ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడే రాజాసాబ్కు మోక్షం వస్తుందన్నమాట. ఎలా చూసుకున్నా ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వీటితోనే బిజీగా ఉంటారు ప్రభాస్. నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసినా దేవరా పోస్ట్ పోన్ అవుతుండడంతో నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు నీల్. 2025 దసరాకు సలార్ 2 విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అదే జరిగితే దేవర తర్వాత తారక్ కూడా ఇమ్మీడియట్ గా దేవర 2 చేస్తారు. ఆ తరువాతే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది.